హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డివైన్ స్టార్ టారో 369. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక్కసారి యూనివర్స్కి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. దెన్ విల్ స్టార్ట్ ద రీడింగ్ అండి. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, అసలు ఈ కనెక్షన్లో బ్లాకేజెస్ ఏంటి, అవుట్కమ్ కూడా ఏంటి అనేది చూద్దామండి ఈ కనెక్షన్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి, ఆర్ వాళ్ళని మీరు మీ మనసులో ఊహించుకోండి. వాళ్ళ పిక్చర్ని కానీ వాళ్ళని కానీ ఊహించుకోండి. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. సో మా వ్యూయర్స్ యొక్క పర్సన్, స్పెషల్ పర్సన్, వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ కోసం చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. 2 of Cups, ఓకే, సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటండి. సో ఇక్కడ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటేనండి, ఆ పర్సన్ మీతో చాలా డీప్ లెవెల్లో కనెక్షన్ని ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు చాలా వాళ్ళ మనసులో మీ ఇద్దరి మధ్య ఒక బంధాన్ని వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు. మేబీ వాళ్ళు ఎనర్జీ ఎలా ఉందంటేనండి, పైకి వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఏ ఫీలింగ్స్ లేనట్టు, ఏదో వాళ్ళు ఎక్కువగా లాజికల్ థింకింగ్గా ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మీకు కనిపిస్తుండొచ్చు పైకి. వాళ్ళు ఎప్పుడు చూడు ఒక ప్రాక్టికల్గా మాట్లాడడము, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ లాగా అయితే కనిపించరు మీకు వాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళలో కొన్ని వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. వాళ్ళకి ఇది ఓపెన్ అప్ అయితే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా, కమిట్మెంటా లేకపోతే ఏంటనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు మీ ముందు ఎలా ఉంటారు అని అంటే మాత్రము వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక లాజికల్, ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మీకు కనిపిస్తారు. బట్ ఇన్సైడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్ అండి. మీ మీద చాలా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఇది సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. మీరెంత ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తున్నారు. ఇందులో వాళ్ళకి మీ మీద తక్కువ ప్రేమ అనేది ఏమీ లేదు. ప్రజెంట్ అయితే మాత్రం మీరు ఏ లెవెల్లో వాళ్ళని ఇష్టపడుతున్నారో అదే తీరులో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు చాలా బిజీగా వాళ్ళ పర్సనల్ కెరీర్ అవనివ్వండి, వాళ్ళ పర్సనల్ గ్రోత్ అవనివ్వండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో కాకపోతే మిమ్మల్ని అట్ ద సేమ్ టైం కొంతమందికి మిమ్మల్ని కూడా అదే విధంగా గౌరవిస్తున్నారు. ఎట్లా అంటే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు, దీంట్లో ఒక ఆలోచించి ఏదైనా స్టెప్ వేయాల. తొందరపాటు ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి, వెరీ మెచ్యూర్డ్ పర్సన్. అందు గురించే ఏ విషయాన్ని తొందరపడి మాట్లాడరు, తొందరపడి చెప్పరు వీళ్ళు. కానీ ప్రతిదానికి కూడా వాళ్ళు ఒక టైం టేకింగ్ అనేది తీసుకుంటారు. అలా అని వాళ్ళ మనసులో మీ మీద విలువ లేదని కాదు, వాళ్ళ మనసులో మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవిస్తున్నారు. మీ స్టాండర్డ్స్, మీరు ఉండే తీరు, మీ సెల్ఫ్ కేర్ కానీ, లేదంటే కనుక మీ గ్రోత్ కానీ, మీరు మిమ్మల్ని మౌల్డ్ చేసుకున్న విధానం కానీ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారండి. మిమ్మల్ని ఒక హై రిగార్డ్స్లో చూస్తున్నారు. ఒక విలువైన పర్సన్ లాగా, ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా అయితే వాళ్ళ మనసులో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళ మనసులో వాళ్ళు మీకు చెప్పట్లా. దే ఆర్ యాక్టింగ్ లైక్ ఏ ప్రాక్టికల్ పర్సన్, బట్ ఇన్సైడ్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫీలింగ్స్. వాళ్ళ మనసులో
మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఒక హై రిగార్డ్స్లో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడైతే మాత్రం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనైతే మాత్రం డిసైడ్ అయ్యారండి. వాళ్ళకి మైండ్లో క్లియర్గా ఉంది. మీకు సడన్గా ఏదన్నా ఒక మెసేజ్ అన్నా లేదంటే కాల్ అన్నా వచ్చే అంటే ఇంకొద్ది రోజుల్లో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు మైండ్లో డిసైడ్ అయ్యారు, బట్ యాక్షన్స్ అనేది ఇంకా లేదు, బట్ చేస్తారు. ఎనీ మెసేజ్ కానీ ఒక క్లియర్ కమ్యూనికేషన్ మీతో అయితే చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాళ్ళు దీన్ని డినైల్ చేయాలని అనుకోవట్లేదు. ఎట్లయినా సరే యాక్షన్ తీసుకునే మూడ్లోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్షన్ అనేది క్లియర్ కట్గా మీతో ఒక మాట్లాడాలి అని వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. కమ్యూనికేషన్ రావచ్చు మీకు, ఏదైనా సరే కమ్యూనికేషన్ ఒక చిన్న మెసేజ్ ద్వారానో, అది సడన్గా మీరు ఊహించరు. ఈ పర్సన్ నిజంగా నాకు మెసేజ్ చేస్తారా లేదులే, ఆ పర్సన్ అంతకు ఆ పర్సన్ తన ఫీలింగ్స్ తన ఇది తన 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 అని ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు అనుకోవచ్చు, బట్ లేదు, ఆ పర్సన్కి ఇంటర్నల్గా మీ మీద చాలా హై రిగార్డ్స్లో ప్రేమ ఉంది, ఒక ప్యాషన్ అని కాదు కానీ ఒక మంచి రెస్పెక్ట్ ఉంది మీ పైన. అదైతే మాత్రం చెప్తున్నాను. ఇక్కడైతే మాత్రం ఈ పర్సన్ త్వరలో మీకు మెసేజ్ కానీ లేదంటే కనుక ఎనీ కాల్ కానీ ఏదైనా ఒక స్మాల్ కమ్యూనికేషన్ అయితే మాత్రం సడన్గా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ప్రజెంట్ అయితే కరెంట్ ఫీలింగ్స్ ఇవి. మనం నెక్స్ట్ చూద్దాము ఈ పర్సన్ అసలు బ్లాకేజెస్ ఏంటి, ఈ కనెక్షన్లో బ్లాకేజెస్ ఏంటని చూద్దామండి. ఓకేనా, ఈ కనెక్షన్లో బ్లాకేజెస్. థ్యాంక్ యూ యూనివర్స్. అసలు ఈ పర్సన్ ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి, బ్లాకేజెస్ ఏంటి? బ్లాకేజెస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అడ్డంకులు ఏంటి. ఈ కనెక్షన్లో ఒక స్టెప్ తీసుకోకపోవడానికి ఈ పర్సన్ ఏం అడ్డంకులు ఉన్నాయి, ప్లీజ్ క్లారిఫై చేయండి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కమ్యూనికేట్ చేయకుండా ఇన్ని రోజులు ఉండడానికి ఏంటి బ్లాకేజెస్ ఏంటి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జస్టిస్ చెప్పాను కదండి, ఆ పర్సన్కి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మొండి పర్సన్, మీ పర్సన్ చాలా మొండి పర్సన్, తన అనుకున్నదే తను. సో చూద్దాము మనం ఇప్పుడు ఇక్కడ బ్లాకేజెస్ ఏంటనేది ఒక కార్డ్ బై కార్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అయితే నాకు ఇక్కడ జస్టిస్ ఎందుకు వచ్చింది అనేది నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వై దిస్ జస్టిస్, వై దిస్ జస్టిస్, మేనిఫెస్టేషన్. ఓకే, ఇందులో బ్లాకేజెస్ ఏంటంటేనండి, మెయిన్ ఇందులో బ్లాకేజెస్ పాస్ట్లో మీ కనెక్షన్ అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్గా లేదండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అంటే ఈ పర్సన్ అనేవాళ్ళు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు పాస్ట్లో. అయితే మాత్రం వీళ్ళు ఎంతసేపు ఒక్క దగ్గర నుంచే ప్రేమ, అంటే మీరు ఎంతసేపు మీరే చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ కనెక్షన్లో, ఇదే బ్లాకేజ్ ఇక్కడ. ఆ పర్సన్ మాత్రం మీకు ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, భయము, సొసైటీ వల్ల భయము, లేకపోతే నేనెందుకు చేయాలి, తను కదా నన్ను చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు, నేను ఎందుకు చేయాలి అన్న ధోరణిలో మాత్రం ఈ పర్సన్ ఇంటర్నల్గా ఉంది. అండ్ ఇంకొకటి అంటే కంట్రోల్ నేచర్. ఎంపరర్ కార్డ్ ఏంటంటేనండి చూపించేది వీళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారు, ఎమోషన్స్ని కానీ దేన్ని కానీ, అంటే వెరీ హైలీ అథారిటీ ఫిగర్ అని చెప్పచ్చు, అథారిటేటివ్ ఫిగర్ అనమాట. అంటే కనెక్షన్ అనేది నేను ఎలా నడిపిస్తే అలాగా, అంటే వాళ్ళు మొండి పర్సన్స్, చాలా మొండిగా బిహేవ్ చేసే పర్సన్స్. కానీ వాళ్ళైతే మాత్రము మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ అయితే చేశారండి ఈ కనెక్షన్లో. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మార్చుకోగలిగారు మిమ్మల్ని. అంటే మీరే ఎంతసేపు ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేసేలాగా, మీరే పాకులాడేలాగా మాత్రం వాళ్ళ యాక్షన్స్ అనేటివి ఉండినాయి. ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు, అంత ఈజీగా ఈ పర్సన్ అన్ని విషయాల్ని చెప్పే పర్సన్ అయితే కాదండి. ఈ పర్సన్ చాలా కంట్రోల్డ్ పర్సన్, చాలా వాళ్ళ ఎమోషన్స్ని కానీ లేకపోతే ప్రాక్టికాలిటీ ఎక్కువ.
ఆ పర్సన్కి చాలా మొండి వ్యక్తి అని చెప్పొచ్చు. నేను అనుకున్నదే కరెక్ట్, నేను ఏదైతే చేస్తున్నానో, నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో, నేను ఎలా అయితే ఉన్నానో, నేను ఎలా అయితే వెళ్తున్నానో అదే కరెక్ట్ అనుకునే పర్సన్ ఈ పర్సన్ అండి. సో అందువల్ల ఈ కనెక్షన్లో చాలా వరకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, జస్టిస్ అనేది లేదు ఈ కనెక్షన్లో. మ్యానిపులేషన్ ఎక్కువ ఉన్నింది, జస్టిస్ అనేది ఈ కనెక్షన్లో లేదు. సో అందు గురించి కానీ అవుట్కమ్ ఇంత ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే దిస్ ఇస్ టెంపరరీ. ఇది కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ అనేది మాత్రం నేను చెప్పనండి. ఇది ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే సన్ కార్డ్ ఈజ్ లైక్ ఏ హోప్, హ్యాపీనెస్. సో ఎన్ని లోపల ఇంటర్నల్గా ఉన్నా కానీ యు ఆర్ ద హ్యాపీనెస్ ఫర్ దెమ్. వాళ్ళకి మీరు హ్యాపీనెస్, మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి. దాని గురించి వాళ్ళు ఎలాంటి మ్యానిపులేషన్ అయినా మీతో చేస్తారు, ఎలా అయినా మిమ్మల్ని మబ్బ పెడతారు, మాయ చేస్తారు. అంటే మీరు వాళ్ళు ఒక్క మెసేజ్ పెడితే మీరు 10 మెసేజ్లు పెడతారు చూసారండి, దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్. అలా మిమ్మల్ని అలా చూశారు పాస్ట్లో, అదే బ్లాకేజ్ ఇక్కడ. మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నింది వాళ్ళ దానికన్నా. సో వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఒక ఈగో ఉంది, నేను ఎందుకు చేయాలి, తను చేస్తుంది కదా, అంటే మీకు ఎక్కువ ఎంత ప్రేమ ఉంది మీకు అనే దాని మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ నాది కూడా ఎక్స్ప్రెస్ చేయాలా, నేను కూడా ఇష్టపడుతున్నాను అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, బికాస్ ఆఫ్ దేర్ ఈగో అండ్ అథారిటేటివ్ పర్సనాలిటీ వాళ్ళలో ఉండడం వల్ల. బట్ హోప్, యు ఆర్ ద హ్యాపీనెస్ ఫర్ దెమ్. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే చాలా హ్యాపీనెస్ వాళ్ళకి. అందు గురించే వాళ్ళకి ఎంత ఈగో, మిమ్మల్ని మాత్రం వదులుకోలేదు. మీరు ఈ కనెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ ఎలా అంటే ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. మీరు వాళ్ళ హ్యాపీనెస్, మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి, అది వాళ్ళకి కావాల్సింది. కానీ బ్లాకేజెస్ ఏంటి, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు, హీఈస్ ఈగోయిస్టిక్ పర్సన్, చాలా మొండి వ్యక్తి. అదే మీరు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేని విషయం చెప్పాలంటే కనుక ఇది ఇక్కడ బ్లాకేజెస్ కింద కనిపిస్తుందండి. సో నెక్స్ట్ మనము వాళ్ళ యాక్షన్స్ ఏంటో చూద్దాము. వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్స్ తీసుకుంటారు ఈ కనెక్షన్లో, వాళ్ళు తీసుకునే యాక్షన్స్ ఏంటి నెక్స్ట్. సో మరి ఫీలింగ్స్ బాగున్నాయి, బ్లాకేజెస్ కూడా మీకు ఇప్పుడు తెలిసింది అసలు వాళ్ళు ఏంటి. వాళ్ళు చాలా మొండి వ్యక్తి అని, చాలా మొండి వ్యక్తి, కానీ మీరే వాళ్ళ హ్యాపీనెస్. సో నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మా వ్యూయర్స్ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ క్లారిఫై ద నెక్స్ట్ యాక్షన్స్. ప్లీజ్ క్లారిఫై చేయండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి. థ్యాంక్ యూ ఏంజల్స్. మూన్, చూసారా ప్రస్తుతానికైతే వాళ్ళ నుంచి ఎలాంటి కనెక్షన్ లేదండి. ప్రస్తుతానికైతే వాళ్ళ నుంచి ఎందుకంటే వాళ్ళలో భయాలు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు, ఇన్నర్ కాన్ఫ్లిక్షన్లో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు కట్టేసుకుంటున్నారు, చాలా బాధలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు కట్టేసుకుంటున్నారు. అంటే వాళ్ళంతకు వాళ్ళే ఇది క్లోజ్డ్ ఆఫ్ చేశారు, వాళ్ళంతకు వాళ్ళే మీకు ఎలాంటి విషయాలు చెప్పకుండా వాళ్ళ ఈగో చూపిస్తూ ఈ కనెక్షన్ని క్లోజ్డ్ ఆఫ్లో పెట్టారు. సో యాక్షన్స్ అయితే ప్రజెంట్ ఈ కమింగ్ డేస్లో యాక్షన్ అయితే లేదు. ఎందుకు అనంటే వాళ్ళ ఎనర్జీ అనేది ఎలా ఉందంటే కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది. సో ఈ కనెక్షన్ని ఎలాగా ఏ రూట్లో తీసుకెళ్తే ఇది వర్క్ ఆన్ అవుతుంది అనేది వాళ్ళకి ప్రజెంట్ అయితే తెలియట్లేదు. సో క్లోజ్డ్ ఆఫ్, ఎలాంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకోవట్లేదు, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. బట్ క్లోజ్డ్ ఆఫ్లోనే, అంటే ఒక ఫీలింగ్ లెస్, అంటే వాళ్ళు మీకు ఎలాంటి ఫీలింగ్స్ మాట్లాడతారు, మీతో ఉంటారు, మీతో ఉండకుండా ఉండరు, వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటారు, కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వాళ్ళు లేదండి, క్లోజ్డ్ ఆఫ్ అయింది, వాళ్ళు క్లోజ్డ్ ఆఫ్ చేసుకుంటున్నారు ఇక్కడ కనెక్షన్ని. సో ఎందుకు అనంటే వాళ్ళలో భయాలు ఉన్నాయి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది, వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు, ఈ కనెక్షన్ ఎలా తీసుకెళ్లాలా, ఎటువైపు నుంచి ఈ కనెక్షన్ తీసుకెళ్తే ఇది కరెక్ట్. ఎందుకు అనంటే ఈ పర్సన్ ఆలోచించేది తన ఈగో తగ్గకూడదు,
తన మొండితనము, నేను చేసేదే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మొండిగా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్. అదే ఇక్కడ ప్రాబ్లం. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరే అనుకోవచ్చు, ఏంటి భగవంతుడా ఈ పర్సన్ అసలు ఇట్లా ఉన్నారేంటి భగవంతుడా అని దేవుడిని మీరే అనుకోవచ్చు. కానీ చాలా మొండి పర్సన్. తను అనుకున్నదే తను కరెక్ట్ అనుకునే పర్సన్. సో ప్రజెంట్ అయితే వాళ్ళు క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, చాలా డీప్ డౌన్లో వాళ్ళు ఈ కనెక్షన్ గురించి ఆలోచించట్లేదని కాదండి. ఎందుకంటే కరెంట్ ఫీలింగ్స్ అనేటివి చాలా బాగున్నాయి, ఆలోచిస్తున్నారు, కానీ భయాలు ఉన్నాయి. ఆ భయాలతోటి వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. బట్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు, తీసుకోరని కాదు. బట్ ప్రజెంట్ అయితే స్టక్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని వాళ్ళు క్లోజ్డ్ ఆఫ్ చేసుకున్నారు. సరే అవుట్కమ్ చూద్దామండి. దీని అవుట్కమ్ ఏంటి అనేది, ఈ కనెక్షన్ అవుట్కమ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. కనెక్షన్ అవుట్కమ్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్, మా వ్యూయర్స్తో అవుట్కమ్ ఎలా ఉంది? అవుట్కమ్ చెప్పండి. ఈ 1 వీక్ 7 డేస్లో అవుట్కమ్ ఏంటి? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, అవుట్కమ్ చెప్పండి ఏంజల్స్. కమ్యూనికేషన్ వస్తుంది. ఎస్, వావ్. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం ఉందండి వాళ్ళకి, ఈగో ఉంది, కమ్యూనికేషన్ చెప్పాను కదండి. కరెంట్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో మనకి చాలా ప్రాక్టికల్ పర్సన్. బట్ కమ్యూనికేషన్ అయితే చేస్తారండి. మిమ్మల్ని ఒక హయ్యర్ రిగార్డ్స్లో చూస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు, ఇందులో నో డౌట్. మిమ్మల్ని ఒక హయ్యర్ రిగార్డ్స్లోనే చూస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక ఈగో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళని కట్టి పడేస్తుంది. ఇదే వాళ్ళకున్న ప్రాబ్లము. సో అది సొసైటీకి భయపడుతున్నారు ఈ పర్సన్. ఇది ఒక సొసైటీకి తెలిసిన రిలేషన్షిప్ అయితే కాదండి. ఇది వాళ్ళు దాస్తున్నారు, చెప్పట్లేదు, దాచిపెడుతున్నారు. బట్ అవుట్కమ్ అయితే మాత్రం కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ అనేది కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ మీతో చేయాలని అనుకుంటున్నారు. బట్ ఓవరాల్ ఎనర్జీ ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకు ఒక భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఏంటంటే సొసైటీలో ఈ రిలేషన్ గురించి తెలిస్తే వాళ్ళు ఓపెన్గా అయితే చెప్పలేరు. తెలిస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది ఒక భయం. దానివల్ల వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళకి మీతో చాలా ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు. మీ మీద చాలా ప్యాషన్ ఉంది, మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలని ఉంది, ఒక ప్యాషనేట్గా న్యూ స్టార్ట్ చేయాలని ఉంది, కమ్యూనికేట్ చేయాలని అయితే మాత్రం ఇంటర్నల్గా ఉంది. యాక్షన్స్లోనే వాళ్ళు కొంచెం తడబడుతున్నారు. బట్ ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీకు ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్లో మీకు ఆ పర్సన్ నుంచి ఎవరైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో మీ మనసులో తలుచుకున్న పర్సన్ ఖచ్చితంగా వాళ్ళు మీకు కమ్యూనికేషన్ అయితే చేస్తారు. ఒక న్యూ స్టార్ట్ కూడా మీతో చేయాలనేది వాళ్ళ ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఇది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్కి వాళ్ళు ఓవర్ థింకింగ్, చెప్పాను కదండి, ఓవర్ థింకింగ్లో ఉన్నారు. సో కమ్యూనికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇది ఈరోజు రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి. ఐ క్లెయిమ్ అని టైప్ చేయండి మెసేజ్. బికాజ్ ఇవి ఎనర్జీస్ అనేవి క్లెయిమ్ చేసుకుంటేనే మీకు యాజ్ ఇట్ ఈస్గా కనెక్ట్ అవుతాయి. మీరు ఎనర్జీస్కి బాగా కనెక్ట్ అవుతారు. సో అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే షేర్ చేయండి. ఇది ఎంతమందికి రీచ్ అవ్వాలని ఉందో వాళ్ళకి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.